ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి స్వయం ఉపాధి పథకాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొన్ని పథకాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ఆయన అనుమతి రాగానే అమలు చేస్తారు. ఈ మేరకు ముందుగా 1-2 స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది. వీటిలో ముఖ్యమైనది టైలరింగ్ శిక్షణ. దాదాపు 80,000 మంది బీసీ, ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జెనరిక్ మందుల షాపుల్ని అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో డిమాండ్ ఉన్నా నడిపేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ స్వయం ఉపాధి పథకాలను సంబంధించిన రుణాలు, దరఖాస్తుల కోసం ఆన్లైన్లో ఓబీఎంఎస్ వెబ్సైట్ను కూడా రెడీ చేస్తున్నారు అధికారులు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల్ని ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచినట్లు తెలుస్తోంది. బీసీ, ఈబీసీ మహిళలకు 90 రోజుల పాటు రోజుకు 4 గంటల చొప్పున టైలరింగ్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు శిక్షణా కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. టైలరింగ్లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి 24,000 విలువ కలిగిన కుట్టు మిషన్లు కూడా అందించనున్నారు. ఈ శిక్షణకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు సంబంధిత అధికారులు. ఇక జెనరిక్ మందుల షాపుల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కల్పించినట్లు అవుతుందంటున్నారు. ఈ మేరకు బీసీ, ఈబీసీ యువతలో డి ఫార్మా, బి ఫార్మసీ కోర్సు సర్టిఫికేట్లు ఉన్న వారిని ప్రోత్సహించి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు జెనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి 8 లక్షలు బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అందించనుంది. ఈ మేరకు 8 లక్షల్లో కూడా 4 లక్షలు సబ్సిడీగా, మిగిలిన 4 లక్షలు రుణంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.